రంగులు ఉన్నాయని వీళ్ళంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత సెలబ్రేషన్ ఆ బోట్లలోనే చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇంతకీ ఆ బోట్లు పైకి తీసుకురాలని చూస్తుందట 50 టన్నులు బరువు ఉంటుందట. అది నిజంగా ఏమైనా కుట్రకోణం ఉన్నదేమో అని ఒక ఆందోళన కలిగించే అంశం ఇది. అంటే జరగరాంది జరిగితే ఈరోజు బజివాడ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. అంటే బొమ్మ బొరుస అని మీరు ఇంతకుముందు జగన్ మాట్లాడింది చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా సీనియర్ కాబట్టి ఈయన బాధ్యత, చంద్రబాబు మాటలకు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా నిన్న కూడా నేను చెప్పాను, బ్యారేజీ విషయంలో పడవలు రావడం అక్కడ ఆగడం అనుమానాస్పదం. వాటి మీద విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిందే. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. వైసీపీ వాళ్ళ అభ్యంతరం ఏంటి? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆ ఉషాద్రి అని అయినా లేదా రామ్మోహన్ అని అయినా వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళే అనుకుందాం వాళ్ళ వాదన ప్రకారం, అప్పుడైనా విచారణ జరపాలి కదా. మూడోది, మీకు అసలు ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడడం మానేసి వైసీపీ టీడీపీ గురించి మాట్లాడతామంటే ఎట్లా అండి? మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీరు నిరూపించండి వీళ్ళు తెలుగుదేశమే అని. అప్పుడు కోర్టు నిజంగా తెలుగుదేశమో వైసీపీకి సంబంధం ఉందా లేదా, ఆ పడవలు ఎవరివైనప్పటికీ అక్కడికి రావటం వచ్చిన తీరు అనుమానాస్పదంగా ఉంది. వాటి వల్ల బ్యారేజీకి ముప్పు వచ్చే అవకాశం ఉండింది. అసలు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ అన్ని పార్టీలు మిస్ అవుతున్న విషయం, ప్రకాశం బ్యారేజీ లాంటి చారిత్రకమైన కీలకమైన మొత్తం కోస్తా జిల్లాలకు ప్రాణప్రదమైన ఒక కట్టడం గురించి ఇంత లూజ్గా మాట్లాడడమే చాలా పొరపాటు. భారతదేశానికి లేకపోతే రాష్ట్రానికి అన్నిటికీ శత్రువులైన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అంత తేలిగ్గా మాట్లాడితే బ్యారేజీకి ప్రమాదం అని మీరు మాట్లాడితే ఐడియాలు ఇస్తున్నట్టు లెక్క. మరి మనం చూస్తున్నాం కదండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. బాధ్యత రాహిత్యం ఇక్కడ తాండవిస్తూ ఉంది. ఎంతసేపటికి టీడీపీ కోణంలో తప్ప రాష్ట్ర కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదా? లెట్ కోర్టు డిసైడ్. కోర్టు నన్ను అడిగితే కోర్టు సుమోటోగా తీసుకొని బహిరంగ వివాదానికి బ్రేక్ వేసి అంతర్గతంగా చర్చించాలి. రోజు నా ప్రాజెక్టుల భద్రత గురించి, నా నాయకుల భద్రత గురించి, నా దేశం గురించి మీరు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు అంటే ఒక పడవాడు తలుచుకుంటే బ్యారేజీని పడగొట్టగలడని మీరు మెసేజ్ ఇస్తున్నారా? కరెక్ట్. ఇంకొకటి, మరి పోయినసారి వైసీపీ వాళ్ళు చేసింది ఏదో తెలుసు కదా, మరి తెలిసి కూడా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు ఏం జాగ్రత్త తీసుకోలేదా? ఇప్పుడు కేసు వేసినటువంటి ఆఫీసర్ ఎవరో ఉన్నారు, ఆ పడవలు వచ్చే ప్రమాదం ఉందేమో, దీనికి ముందు ఏదైనా అని ఆలోచించలేదు. ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమగ్ర విచారణతోనే, నేను అదే కదా మొన్న కూడా చెప్పాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ కూడా రాసింది, లెట్ దేర్ బి ఎ ప్రోబ్. వరద ముప్పును ముందుగా పసిగట్టడంలో విఫలమయ్యారా? బుడమేరు వరదలకు దీనికి కారణం ఎవరు? మూడవది, పడవలకు సంబంధించింది ఎవరు? అమరావతి మీదకి మళ్ళించడానికి ప్రయత్నం జరిగిందా? అక్కడ ముప్పు ఉందా? ఇవన్నిటి మీద ఒక విచారణ జరిపి పారదర్శకంగా ప్రజలతో పంచుకోండి. ఒక 5 అంశాలు 6 అంశాలు చెప్పాను నేను. దాని బదులు ఈ రాజకీయంగా సెట్లింగ్ స్కోర్స్ రాజకీయంగా పైచేయి కక్ష తీర్చుకోవడం తప్ప విశాల దృష్టి లోపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఉషాద్రనైనా రామ్మోహన్ అయినా ఇంకొక అయినా వాళ్ళు లోకేష్ అనుచరులని మీరు చెప్పేది నిజమైతే తేల్చుకోండి కోర్టులో. దాని మీద రాజకీయంగా రోజు రాయటం మీద మీకు ఆందోళన లేదా? అంటే ఆ పడవలు రావడం వల్ల ప్రమాదమే లేదని వైసీపీ భావిస్తుందా అని చెప్పమానండి. అవును. అంటే ఎంతసేపటికి డైవర్ట్ చేస్తున్నారు అని పదే అనడం ద్వారా మీరు అసలు ప్రమాదాన్ని దాటేస్తున్నారు. సో కీలకంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఈ రాజకీయాలకు అతీతంగా ఒక క్షుణ్ణమైన ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒక వృత్తిపరమైన నిపుణుల దర్యాప్తు దీని మీద జరగాలి. నాకు తెలిసి జలవనరుల శాఖ కానీ కేంద్ర జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే ఓవరాల్గా కూడా 80 ఏళ్ళు 70 ఏళ్ళు దాటుతున్నాయి కాబట్టి వాటి భద్రత గురించి కూడా మనం ఒక అసెస్మెంట్కు రావాల్సిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అన్నిటికీ అన్ని ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కింద ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కనీసం నాగార్జున సాగర్, మొన్న నాగార్జున సాగర్ గురించి కూడా ఇలాంటి వార్తలు అంటే ఆషామాషిగా మాట్లాడకూడదండి. ప్రాజెక్టులను గురించి వాటి గురించి చాలా పకడ్బందీగా. ఇప్పుడు అంతకుముందుకు ఇప్పుడు పోలవరం ముప్పు అయింది, ఇక్కడ తెలంగాణలో ఇదైంది, కాళేశ్వరం సమస్య వచ్చింది, ఇంకో చోట బ్యారేజ్ దగ్గర కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం ఇంకో విషయంలో గుర్తుపెట్టుకోవాలి. బీహార్లో వరుసగా 12 వంతెనలు లేచిపోయాయి. అది ఉన్న ఫలానా కూలిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో
మనం ఈ విషయాలు తేలిగ్గా మాట్లాడడం కాదు, బాధ్యతగా ఉండాలి. బాధ్యత భద్రత ఇక్కడ ముఖ్యం. ప్రకాశం బ్యారేజ్లో ఇంకోసారి ఈ ఘటన జరగకుండా, ఇంకే పడవ ఇక్కడికి రాకుండా మీరు చెప్పండి. కొన్ని చోట్ల ఉదాహరణకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ పెడతారు, తప్పుకునేవి పెడతారు, మీరు అలాంటివి ఏమైనా చేయాలా? లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి, దీర్ఘకాలిక చర్యలు ఏంటి, అది ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి ఇది వెరీ సీరియస్ అఫైర్. జగన్ కూడా పడవలు ఎవరివి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు రోడ్డు మీదే మాట్లాడితే ఇంకా కోర్టులు వ్యవస్థలు ఎందుకండి? చంద్రబాబు గారేమో ఇవి వైసీపీ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవి టీడీపీ అంటారు. అసలు ఏమన్నా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ చర్చ ఈ స్థాయికి వస్తే ప్రజలకు ఏమైనా క్లారిటీ వస్తుంది? అసలు ఉన్నాయి ఫోటోలు, మీతో ఉన్నాయి, వాళ్ళతో ఉన్నాయి. ఇంకోటి ఎందుకు మీ ఛానల్లో దీన్ని సమర్థిస్తూ మొదటి రోజు నేను అది కూడా చూశాను, ఇవి ఆ ఉషాద్రి అనే రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేదు, ఇవి నావే అని ఆ ఉషాద్రి అని ఆయన ఒప్పుకున్నాడు అని. అంటే మొదట ఫస్ట్ స్టేజ్లో అన్నారు రామ్మోహన్ కాదు ఉషాద్రి అని, ఇప్పుడు ఉషాద్రి మావాడు కాదు ఆయన. అసలు విన్ని మీకెందుకు? అంతే కదా, పోలీసులు చూసుకుంటారు, రాజకీయంగా మా పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పే హక్కు మీకు ఉంది. కానీ అసలు వాళ్ళ యొక్క మూలాలు ఏంటి, వాళ్ళ గురించే మాట్లాడాలా? మాకు బ్యారేజ్ కావాలి, మాకు మీ పార్టీ వాళ్ళ పార్టీ కాదు.